2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలోకి 5 గ్రహాలు రాబోతున్నాయి. దీని మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాసం అనేది సప్తమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుతో కలిసి ఉండటం మూలంగా మరియు కుజుడితో కలిసి ఉండటం మూలంగా ఈ విధంగా రాసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. కుటుంబ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. మాసం అనేది ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం వస్తుంది, కానీ ఖర్చు అనేది విపరీతంగా ఉంటది. మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. ఖచ్చితంగా ఖర్చులు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. కనకధర స్తోత్రం చదవండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ధనం అనేది మీ చేతికి సకాలంలో చేతికి వచ్చే అవకాశం ఉంటది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ 5వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు పంచమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త బిజినెస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఎగ్జిక్యూట్ చేయండి, ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఈ మాసం అనేది శత్రులు అనేవాళ్ళు ఉండరు. మీకు శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాసం అనేది చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దవాటి సమస్యలు ఏమీ ఉండవు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఆరోగ్యపరంగా. ఒకవేళ మీ జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించుకున్న ఉంటే గనక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా వస్తాయి. అలాంటి వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా ఇక్కడ మీకు 10వ స్థానం అయ్యేది వృశ్చిక రాశి. 10వ స్థానం అధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉంటాడు. 23వ తారీఖు నుంచి ఆయన లగ్నంలోకి వస్తాడు. అప్పుడు కుజుడు రాహుతో కలుస్తాడు అనమాట. కుజుడు రాహు చాలా బద్ధ శత్రువులు. దశమాధిపతి వ్యయ స్థానంలో ఉంటాము. ఇలాంటి గ్రహస్థితి ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. మాసం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఉద్యోగాలు మారకండి. మారితే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.